హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసాయి కదండీ! అందరూ మదర్స్‌కి ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. హమ్మయ్య! పొద్దున్నే పని తప్పిందిలే అనుకుంటాం కానీ, పిల్లలు ఇంట్లో ఉంటేనే కదా పని ఎక్కువవుతుంది. వాళ్ళకి అది చేసి పెట్టి, ఇది చేసి పెట్టి, వాళ్ళ యాక్టివిటీస్‌లో హెల్ప్ చేయడం, వాళ్ళ అల్లరిని భరించడం ఇదంతా ఒక తతంగం కదండీ! బట్ ఐ లవ్ ఇట్. నాకైతే చాలా ఇష్టమండి వాళ్ళ ఇంట్లో ఉండడం. వాళ్ళు అడిగింది చేసి పెట్టడం అయితే ఇంకా ఇష్టమనమాట. మీలో ఇలా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సరే వ్లాగ్‌లోకి వెళ్ళిపోతే ఈరోజు సింపుల్‌గా పొటాటో ఫ్రై చేసేసానండి పిల్లల కోసం. అండ్ రైస్ కుక్కర్‌లో రైస్ కూడా కడిగి పెట్టేసాను. తర్వాత మజ్జిగ చారు చేస్తాను. ఈరోజు ఒక పెద్ద పనైతే పెట్టుకున్నానండి. నెయ్యి చేద్దామని మీగడ తీసి పెట్టుకున్నాననమాట. పిల్లలకు ఫస్ట్ లంచ్ పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాను. మేము ప్యాకెట్ పాలు కాకుండా బఫ్లో మిల్క్ వేయించుకోవడం స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. సో ఇదొచ్చేసి లీటర్ 80 రూపీస్ అనమాట. అంటే మంచి ప్యూరే కానీ వాటర్ కలపకుండా అయితే ఎవరు ఇవ్వరనుకోండి. పర్వాలేదు బానే ఉన్నాయి. మీగడైతే బానే వస్తుందనమాట. మిల్క్ బాయిల్ అయ్యాక దాని మీద ఉన్న మీగడ తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలు దాని మీద నుంచి తీసిన మీగడైతే థిక్‌గా ఫార్మ్ అయ్యి వస్తుందనమాట. సో నేను అలా చేస్తాను. 15 డేస్‌కి ఒకసారి ఈ బాక్స్ నిండినప్పుడు ఇలా నెయ్యి చేసేసుకుంటానండి. ఫస్ట్‌లో ఇదొక పెద్ద పని అనిపించేది. కానీ అలవాటయ్యే కొద్దీ ఈజీగా అనిపిస్తుందనమాట. ఏ పని మీదైనా ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ ఉంటే అది చాలా సింపుల్ అనిపిస్తుంది. మీగడ ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే స్మూత్ పేస్ట్‌లా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ కూల్ వాటర్ వేసి వెన్నని ఇలా బాల్స్‌లా చుట్టుకుంటూ తీసుకోవాలి. వాటర్ లేకుండా స్లోగా వాటర్‌ని స్ట్రెయిన్ చేస్తూ ఉండలు తీసుకుంటున్నాను. ఇది నేను ఎక్కడా నేర్చుకోలేదండి. జస్ట్ ఔట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇలా చేస్తూ వచ్చాననమాట. 1, 2 సార్లు మంచిగా సరిగ్గా రాలేదు. బట్ పిల్లలకు హోమ్‌మేడ్ ఘీ పెట్టాలని నేను మళ్ళీ ట్రై చేస్తూ ఇక నాకు అలవాటైపోయిందనమాట. ఎలాగైనా హోమ్‌మేడ్ ప్యూర్ ఘీయే పెట్టాలి అని నేను జస్ట్ అలా డిటర్మైన్ అయిపోయాననమాట. అందుకని ఇలా నేర్చుకున్నాను. చెప్పాను కదండీ! ఏ పనికైనా మనకి ఇంట్రెస్ట్ అండ్ చెయ్యాలి అన్న తపన ఉంటే మనకు మనం మోటివేట్ చేసుకోవచ్చు. సక్సెస్ అదే మన వెనక వస్తుందనమాట. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి. చూసారా మీగడ ఎంత వస్తుందో? నీట్‌గా ఒక దగ్గర ఏంటంటే నాకు ఒక హాఫ్ లీటర్ వరకు వస్తుందండి నెయ్యి అనేది. మనం మార్కెట్‌లో చాలా రేట్ ఉంది కదా నెయ్యి అనేది. మనం హోమ్‌మేడ్ ఇట్లా చేసుకుంటే పిల్లలకి హెల్తీ కూడా అండ్ చాలా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో 15 డేస్‌కి ఒకసారి మీరు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెలకొకసారి కూడా చేసుకోవచ్చనమాట ఇది పని అనిపిస్తే. బట్ నేనైతే 15 డేస్‌కి ఒకసారి తీసేస్తూ ఉంటానండి ఫ్రెష్‌గా వెన్నని. అండ్ దీంట్లో మిగిలిన ఈ లిక్విడ్‌ని మజ్జిగ మిరపకాయలు పెట్టుకుంటాను. ఎలాగో ఎండ బాగా ఉంది కదా! సో తర్వాత నేను యూజ్ చేసుకుంటాను వేస్ట్ చేయకుండా. ఇప్పుడు వెన్నని స్టవ్ మీద పెట్టి సిమ్‌లో ఉడకనిస్తాను. స్టవ్ ఏంటంటే కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలండి. హై పెట్టుకుంటే అది మళ్ళీ పొంగి కింద పడిపోతుంది అండ్ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అండ్ వేస్టేజ్ ఏమైనా వేస్టేజ్ ఉంటే దాని కింద ఉంటుందనమాట. సో ఫస్ట్ ఇలా స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పడుతుందండి. ఈలోపు నేను లంచ్ చేసి వచ్చేస్తాను. సో ఇట్లా స్లోగా మనం మధ్యలో వస్తూ చూసుకుంటూ ఉండాలనమాట. తర్వాత లైట్ బ్రౌన్ అవ్వగానే మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. చూసారా? లైట్ బ్రౌన్ కలర్‌లో ఎంత బావుందో. పూసలుగా వస్తుందనమాట. ఇది మనం చల్లారాక చూస్తే. ఇంకా డార్క్ అవ్వకూడదండి మాడిపోతుందనమాట. సో ఇలా లైట్ బ్రౌన్ ఉన్నప్పుడే తీసేసి స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను నేనైతే. ఇలా స్ట్రెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ స్ట్రెయినర్‌నే వాడండి. ప్లాస్టిక్‌ది అయితే మళ్ళీ ఇదైపోతుంది కదా! మెల్ట్ అవుతుంది. సో దీంట్లో అయితే అసలు నాకు ఇంత కూడా వేస్టేజ్ అవ్వలేదండి. కింద మిగులుతాయి కదా రెసిడ్యూస్ అనేవి చాలా తక్కువ మిగిలినాయి అనమాట. అంటే నేను వెన్న తీసేటప్పుడే లిక్విడ్ అనేది బాగా మనం ప్రెస్ చేసుకుంటూ బాల్స్‌ని నీట్‌గా గట్టిగా తీయాలనమాట వెన్న అనేది. సో అందులో వాటర్ ఎక్కువ ఉంటే మనకు రెసిడ్యూస్ ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ ఉంటదనమాట. బాయిలింగ్ కూడా మనకి చాలా టైమ్ టేకింగ్ అవుతుంది. అలా కాకుండా మనం వాటర్ అప్పుడే వెన్నలోనే మనం బాల్స్ చేసేటప్పుడు తీసేసామనుకోండి వేస్టేజ్ ఏమీ ఉండదు. నీట్‌గా వచ్చేస్తుంది నెయ్యి అనేది. చూసారా? అసలు నాకు వేస్టేజ్ అస్సలు కనిపించట్లేదు. కొద్దిగా ఉంది అంతే. ఇంకా అది కూడా స్ట్రెయిన్ చేశాను కాబట్టి నీట్‌గా
స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. ఇక సాయంత్రం ఎలాగో అయిపోయిందండి. పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి కదా. ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. సో పాస్తా చేసి పెట్టమన్నారు. నేనైతే ప్లెయిన్ కాకుండా వెజిటేబుల్ పాస్తా అయితే చేస్తానన్నాను. అలాగైతే కొంచెం వెజిటేబుల్స్ కూడా తింటారు కదా అని. సో ఇలా పాస్తా ఒక పక్కన బాయిల్ చేస్తున్నానండి. మ్యాకరోనీ అనమాట. ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నేను ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్స్ మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టొమాటో, క్యారెట్ అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేసేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఉప్పు, పసుపు, కారం వేసేసి నీట్గా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సింపుల్గా ఫ్రై చేసేసి ఇంకా దాంట్లో ఏ మసాలాలు యాడ్ చేయకుండా నీట్గా హోమ్ మేడ్ మ్యాకరోనీ తయారు చేస్తున్నానండి. పిల్లలకి హెల్తీగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇందులో మీరు కావాలంటే కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నా దగ్గర లేవు. అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ మ్యాకరోనీ అనేది నేను స్ట్రెయిన్ చేసేస్తాను. ఇందులో ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటే అవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో అదైతే నేను స్ట్రెయిన్ చేస్తాను వాటర్ అనేది. అండ్ సాల్ట్ కూడా మనం వెజిటేబుల్స్లో వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే అది బాయిల్ చేసేటప్పుడు మనం మ్యాకరోనీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తాం కదా, అందుకని అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇంకా పాస్తా కూడా ఇందులో యాడ్ చేస్తాను. బాగా మిక్స్ చేసేసి ఇంకా పిల్లలకి సర్వ్ చేసేస్తాను. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ నేను బాల్కనీలోకి వచ్చేసాను అనమాట. ఇవన్నీ నా బాల్కనీ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చూసారా, గోంగూర చాలా బాగా వస్తుందండి. నేను సీడ్స్ అయితే వేసాను, మంచిగా గ్రో అవుతుంది అనమాట. ఇది చూసారా, ఇది మా మనీ ప్లాంట్. అండ్ ఇవన్నీ కూడా నా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఈ ప్లాంట్ అనేది నేను ఐకియాలో తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక మంచి ఏమంటారు పాట్లో వేయాలన్నమాట. వచ్చి కూడా ఒక 3-4 days అవుతుంది తెచ్చేసుకొని. దాన్ని అలా ఉంచేసాను. ఇప్పుడు పెద్ద పాట్లో వేయాలి. ఈలోపు నేను ప్లాంట్స్కి వాటర్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా డ్రై అయిపోతున్నాయి ప్లాంట్స్ అనేవి. పాపం వాళ్ళు ఆకలిగా ఉన్నారు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే లంచ్ చేస్తానో అవే గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఫస్ట్ నేను వాళ్ళకి వాటర్ వేసాక నేను లంచ్ చేసేస్తాను. ఒక్కొక్కసారి పని అంతా అయ్యాక ఈవినింగ్ ఇలా వేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్. అయితే ఇప్పుడు ఇది ఐకియాలో తీసుకున్న ఇవి నేను డస్ట్బిన్స్ అండి, ఐకియాలో ఉంటాయి. నేను ప్లాంటింగ్ పాట్స్ లాగా యూజ్ చేస్తాను. సో ముందు ఏంటంటే దీనికి హోల్స్ అనేది పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఈ ప్లాంట్ అనేది ఇండోర్ ప్లాంట్ చాలా ప్లేస్ కావాలి దానికి, అందుకని పెద్ద పాట్లో పెడదామని చెప్పేసి తీసి వేస్తున్నాను. బట్ దీంట్లో మట్టి కూడా అంత లేదండి నా దగ్గర, కొంచెం ఉంది. అది వేసేసి అది పిట్ అంటారు కదా, అది ఉందన్నమాట ఆ ప్లాంట్కి. అది యాజ్ ఇట్ ఈస్గా తీసి ఇందులో వేసేస్తాను. ఇంకా కొంచెం మట్టి అనేది తెచ్చుకోవాలి ఈసారి. కొన్ని ప్లాంట్స్లో లేవన్నమాట పాట్స్లో. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు తెచ్చుకొని మట్టి ఫుల్ చేయాలి. అప్పుడే ప్లాంట్ హెల్దీగా గ్రో అవుతుంది. అండ్ ఇది నేను ఇండోర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను లోపల. అట్ ప్రెసెంట్ అయితే ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేసేది ఉంది ఇల్లు. ఎట్లా ఆర్గనైజ్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. నేను ఇండోర్ ప్లాంట్స్ అన్ని లోపల పెట్టేస్తానండి. కొంచెం బాల్కనీ అనేది కొంచెం స్పేస్ ఫ్రీగా ఉంటుంది కదా.
మొత్తానికి ప్లాంటేషన్ పని అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు బాల్కనీని నీట్గా కడిగేసుకుంటున్నాను. యాక్చువల్లీ మాకైతే కార్పెట్ ఉండేదండి, గ్రీన్ కార్పెట్. అది తీసేసామన్నమాట. ఎందుకంటే నాకు క్లీన్గా ఉండాలి. ఆ కార్పెట్ ఎలా క్లీన్ చేయాలో అర్థం కాలేదు. చాలా డస్ట్, చిన్న చిన్న వామ్స్ అనేవి ఉన్నాయి దాంట్లో, ఉంటూ ఉంటాయి కదా, అవి మామూలుగా క్లీన్ చేసుకోవడం కుదరదు. ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో అది తీసేసానమాట. కానీ ఉంటే మాత్రం లుక్ చాలా బాగుంది. అది మళ్ళీ పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. చూద్దాము, సమ్మర్ వెళ్ళాక ట్రై చేద్దాము. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం నా ప్లాంట్స్ కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ట్రిమ్మింగ్ అనమాట. వీళ్ళకి కూడా కొంచెం ట్రిమ్మింగ్ అన్నీ చేయాలి కదా, ప్యాంపరింగ్ చేయాలి వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడే మనకు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటాయి. ప్లాంట్స్ కూడా, అవి కూడా లివింగ్ బీయింగ్సే కదండి, లివింగ్ థింగ్స్ కదా. సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈవినింగ్ ప్రతిరోజు కుదరకపోయినా అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారైనా ఇట్లా ట్రిమ్మింగ్కి నేను వాళ్ళతో కూర్చొని అక్కడే టీ తాగుతూ ఉంటాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్లెజెంట్ అనమాట. సో ఎన్ని ప్లాంట్స్ ఉన్నా నాకు సరిపోవు, బట్ ప్లేస్ అనేది కావాలి కదా. మా బాల్కనీలో అన్నీ సరిపోతున్నాయి అనమాట. అన్నీ పెట్టుకున్నాను. అండ్ లోపలైతే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్ అండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇవన్నీ పనులు చేసుకుని వచ్చేసరికి చూడండి, ఎండ అయితే మండిపోతుంది, చెమట్లు అయితే కారిపోతుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఇంతతో నేను ఏం చేస్తానండి. మరొక మంచి వ్లాగ్తో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.